మొదటిగా మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతన జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని సభ సాక్షిగా కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని అసెంబ్లీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. కందుల నారాయణ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న విన్నపం. నేను ఈ బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలు మీ ముందు ఉంచే ముందు ఒక విన్నపాన్ని సభ్యులందరి సమక్షంలో చేసుకోవాలి. మా మార్కాపురం అనేది ఎంతో వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు త్రాగటానికి కూడా మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో యువత కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి కావాలి, మన ప్రాంతం డెవలప్ చెందాలి, మన ప్రాంతం డెవలప్ చెందితేనే బాగుపడతామనేటువంటి భావన ఆల్మోస్ట్ అందరిలో వచ్చింది అధ్యక్ష. ఆ వచ్చిన తరుణంలో అది ఒక ప్రజా ఉద్యమంగా రూపొందింది. దాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. నిర్లక్ష్యం చేసింది, పోలీసులతో లాఠీ చార్జ్ చేయించింది, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. కానీ మన విజనరీ నాయకుడు, మన పెద్దలు శ్రీ చంద్రబాబు గారు మా ప్రాంతానికి రావటం, అక్కడ ప్రజలలో ఉన్నటువంటి మనోభావాలను గుర్తించిన వెంటనే మీకు నేను చేసి పెడతానని మాట ఇవ్వటం, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే దాని మీద కసరత్తు చేయటం, అలా కసరత్తు చేసిన వెంటనే 18 నెలలలో మార్కాపురం జిల్లాగా ప్రకటించి మా ప్రాంత ప్రజల పాలిట ఒక దైవంగా ఆయన అవతరించారు అధ్యక్ష. ఆ దైవాన్ని మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఎప్పటికి కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని హృదయాల్లో గుర్తుంచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఒక చిన్న విన్నపం అధ్యక్ష, సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, పెద్దల్ని ముఖ్యమంత్రి గారిని మీరే ఒప్పించాలా సభ్యులందరినీ కూడా. నేను మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని పేరు పెట్టుకోవాలని ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. దాన్ని పెట్టించాల్సిన బాధ్యత సభ్యులందరూ తీసుకోమని చేతులు జోడించి అందరినీ వేడుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష, 3,32,000 కోట్ల రూపాయల పైచిలుకులో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినంటే మన ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క విజన్ అనేది అర్థమైపోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆర్థిక అప్పులలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం, 9,75,000 కోట్ల రూపాయల నిధులు డబ్బులు అప్పులు. ఈ 9,75,000 కోట్ల అప్పులలో 2 లక్షల కోట్ల చిలుకు సంక్షేమాలు పోతే మిగిలిన 7 లక్షల కోట్లు ఏమయ్యాయో తెలియదు. పోలవరం పూర్తి కాలే, హంద్రీనివా పూర్తి కాలే, గాలేరు నగరి పూర్తి కాలే, మా వెలుగొండ పూర్తి కాలే, ఏ జలవనరుల ప్రాజెక్టులు పూర్తి కాలే, ఒక రోడ్లు వేయలే, ఒక కాలువలు తీయలే, ఏం చేయలే. కానీ డబ్బులు ఏమైపోయినాయో ఎవరికి అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారికి బాధ్యతను అప్పచెప్తే ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు రోజు 18 గంటల పాటు తిరగటం ఏంది, 20 గంటల పాటు లోకేష్ బాబు గారు తిరిగి పెట్టుబడిదారులను తీసుకురావటం ఏంది కష్టము, వాళ్ళకు ఏమి పాపం చేశారో ఆ కుటుంబం ఇంత కష్టపడాలన్నా, ఇంత చేయాలన్నా అని ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. కానీ రాష్ట్రం కోసం వాళ్ళు పడతా ఉన్నారు. ఎందుకంటే మా మీద బాధ్యత పెట్టారు కాబట్టి మేము చేయాలా, చేసి చూపించాలా, ఈ రాష్ట్రాన్ని గాడిలో తీసుకురావాలా అని చెప్పి ఈరోజు విపరీతమైనటువంటి తపనతో వారు చేస్తున్నటువంటి పనిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3,32,000 కోట్ల పైచిలుకుతోటి ఈ బడ్జెట్ ప్రవేశపెడితే అధ్యక్ష, దాంట్లో అగ్రికల్చర్కి సంబంధించి సుమారు అనుబంధ సంఘాలకైతేనే వీటికైతే అధ్యక్ష 53,000 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది గత ఏడాది కంటే కూడా అధ్యక్ష 5,000 కోట్ల పైచిలుకు అధికంగా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత పాలకులు మాత్రం నిర్వీర్యం చేశారు అధ్యక్ష. వ్యవసాయాన్ని ఏ రోజు కూడా లెక్కేసుకోలేదు. వాళ్ళ జోబులు నిండుతున్నాయా లేదా
వాళ్ళ జోబులు నిండుతాయా లేదా అన్నంతవరకు ఆలోచన చేశారు. కానీ ఈ సామాన్య ప్రజలు ఏమవుతారు, సామాన్య ప్రజలకు ఏం చేద్దామే అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఏ రోజు కూడా లేకపోవడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అధ్యక్ష. బడ్జెట్నేమో 1000 కోట్లు కేటాయిస్తారు అధ్యక్ష. తీరా ఆచరణలోకి వచ్చేసరికి అధ్యక్ష ఆ బడ్జెట్ను ఉపయోగించడం కూడా చేత కావట్లేదు అధ్యక్ష. వాళ్ళకు 19-20 కాలంలో అధ్యక్ష 27,500 కోట్లు కేటాయించి 18,200 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 9,300 కోట్లు లోటు అధ్యక్ష. 20-21లో 30,000 కేటాయించి 20,600 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 9,400 కోట్లు లోటు అధ్యక్ష. 21-22లో 32,200 కేటాయించారు అధ్యక్ష. 21,900 ఖర్చు పెట్టారు. 10,300 లోటు అధ్యక్ష. 22-23లో 35,000 కేటాయించారు అధ్యక్ష. 23,100 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 11,900 లోటు అధ్యక్ష. మొత్తం మీద 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ 5 సంవత్సరాల్లో రైతులకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయలేక ఆ ప్రభుత్వం చతికిలబడిందంటే పేద ప్రజల పట్ల, రైతాంగం పట్ల ఆ ప్రజలకు, ఆ పార్టీ పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. లాస్ట్ 5 ఏళ్ళలో అధ్యక్ష రైతుల ఆదాయం అయితే మరి క్షీణించిపోయింది అధ్యక్ష. 2014-19 మన ముఖ్యమంత్రిగా విజనరీ నాయకుడు చంద్రబాబు గారు ఉన్న సమయంలో ఆ రోజు రైతు వార్షిక ఆదాయం 1,48,000 ఉంది అధ్యక్ష. 2023 నుంచి 24 నుంచి 29 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నసరికి అది 1,05,000 పడిపోయింది అధ్యక్ష. వ్యవసాయ రుణాల అధ్యక్ష ఆ రోజుట్లో 66,000 కోట్లు ఉంటే అధికారం 24-29 మధ్యన 19-24 మధ్యన 1,22,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. రైతు ఆత్మహత్యలేమో 1,642 అప్పటి 14-19లో జరిగితే 19-24 వచ్చేసరికి అధ్యక్ష 3,812 జరిగాయి అధ్యక్ష. రైతుల ఆదాయం 35% పడిపోయింది అధ్యక్ష. రైతుల రుణభారం మాత్రం డబల్ అయిపోయింది అధ్యక్ష. అంటే రైతుని ఏ రకంగా కాపాడుకుందాం, ఏ రకంగా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన అనేది ఏమాత్రం చేయకుండా రైతుని అడ్డంగా నరికేశాడు, అడ్డంగా రైతుని చంపేశాడు, రైతు దేనికి పనికిరాని విధంగా తయారు చేశాడు అనే విధంగా ఈరోజు ఈ యొక్క గణాంకాలే చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీలు అధ్యక్ష సరిగా అవి కూడా రైతులు సక్రమంగా చేరలేదు అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీలను కూడా సక్రమంగా ఇవ్వకుండా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోయేసరికి రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి అధ్యక్ష. 2020లో అధ్యక్ష 8,20,000 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే 4,90,000 మందికి ఇచ్చారు అధ్యక్ష. 2021లో 9.6 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి ఉంటే 5.8 లక్షల మందికి ఇచ్చారు అధ్యక్ష. 2022లో 10.1 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే 6.2 లక్షల ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చారు అధ్యక్ష. ఈ రకంగా రైతుల్ని కూడా సక్రమంగా చూసుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య ప్రభుత్వంగా గత ప్రభుత్వం తయారై ప్రజల చేత ఈరోజు ముటిక్కాయలు లేపించుకొని మూలన కూర్చునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. సబ్సిడీలు ఇస్తున్నామని చెప్తారు, సబ్సిడీలు కూడా మోసమే అధ్యక్ష. మేము సబ్సిడీ అంతిస్తున్నాం ఇంతిస్తున్నామని చెప్పి పేర్లకేమో, గణాంకాలకేమో, లెక్కలకేమో ఎక్కువ చూపించడం, తీరా ఇయ్యబోయేసరికేమో సబ్సిడీలు ఇలాగ చతికిలో పట్టడం తయారైపోయింది. పంట ఇన్సూరెన్స్లకు అధ్యక్ష 1,820 కోట్ల అధ్యక్ష. ఎరువుల సబ్సిడీకి 1,420 కోట్ల అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్కి 780 కోట్ల అధ్యక్ష. రైతు సంఘాలకు 520 కోట్ల అధ్యక్ష. మొత్తం 4,580 కోట్ల రూపాయలు పంట సబ్సిడీలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మనం కూడా గుర్తించాలి అధ్యక్ష. ధరల స్థిరీకరణ అంటారు, 7,500 కోట్లు కేటాయించింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 7,500 కోట్లు కేటాయించిండ్రు, ఇచ్చిందేమో 880 కోట్ల అధ్యక్ష. ఈరోజు గత సంవత్సరం మనం కేటాయించింది 300 కోట్లు అయితే ఇచ్చింది 590 కోట్ల అధ్యక్ష. ప్రేమ, రైతుల మీద ప్రేమ, రైతుకున్నటువంటి కష్టం, రైతుకున్నటువంటి ఇబ్బంది అప్పటికప్పుడు గుర్తించి అంకెల గారడి కాదు, అంకెల్లో ఏముంది, ముందు ఇమ్మీడియట్ గా రైతుని ఆదుకోండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు
రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించి డబ్బులు ఇచ్చి పంపించి ఆదుకోమని చెప్తే మనం ఆ రకంగా చేస్తా ఉంటే బడ్జెట్లో కేటాయింపులు తక్కువ, అక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు సార్. కానీ బడ్జెట్ కేటాయింపులే ముఖ్యం కాదు, అవసరమైనప్పుడు మీకు ఎంతైనా పెడతాను, చేపించగలుగుతానని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే ఆనందపడతా ఉన్నారు అధ్యక్ష. అందరు కూడా వాస్తవం, ఇది నిజం. వాస్తవంగా చెప్పింది ఒకటైతున్నా చేస్తున్నసరికల్లా, ఆచరణలోకి వచ్చేసరికల్లా ఎక్కువ లాభపడతా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా గుండె మీద చేసుకొని ఈరోజు పంటలు పండించుకునేటువంటి ధైర్యాన్ని మన ముఖ్యమంత్రి గారు కల్పించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. నేను ఇటీవల కాలంలో ఒకటి చూశాను అధ్యక్ష. రైతన్నా మీకోసం అని చెప్పి అధికారులు ఇంట్లోకి పోయారు అధ్యక్ష. అధికారులు ఇంటికి పోయి గత ప్రభుత్వాల మాదిరి ఒక రోజులో 2 రోజుల్లో సర్వే చేసి రాలేదు అధ్యక్ష. ఈసారి 70 ఇండ్లకు ఒక్కరోజు మాత్రమే పోయి నీకేం కావాలి, ఏమి ఇస్తే బాగుపడతావు, ఏం చేస్తే బాగుపడతావు, ఏం చెయ్యాలి, ఏం కావాలనుకుంటున్నావు, ఇలా ఒక్కొక్కటి వివరాలు అడిగి అన్ని నోట్ చేసుకొని మన రైతాంగానికి ఒక నమ్మకాన్ని, మన రైతాంగానికి ఒక మంచి ప్రేరణని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. ఆ రకంగా చేయటం వల్ల రైతు కూడా నాకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, ఈ ప్రభుత్వం నన్ను నిలబెడుతుంది, ఈ ప్రభుత్వం దయ వల్ల నేను కోటీశ్వరుని అవుతాను అనేటువంటి ధైర్యాన్ని ఈరోజు సంపాదించాడు అధ్యక్ష. అలాగే ఈరోజు చూస్తా ఉన్నాం అధ్యక్ష, అసలు మా ప్రకాశం జిల్లా ప్రజలైతే జీవితాంతం ముఖ్యమంత్రి గారిని మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకనంటే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా పెడతా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మా ప్రకాశం జిల్లా పట్ల ఉన్నటువంటి మక్కువతో మా ప్రకాశం జిల్లా రైతులు పడుతున్నటువంటి బాధలను గుర్తించి మా జిల్లాను కూడా దాంట్లో చేర్పించారు అధ్యక్ష హార్టికల్చర్ హబ్లో. ఈరోజు రాత్రి నేను వచ్చేటప్పుడు ఒక ప్రభ దగ్గర పోయాను అధ్యక్ష. మా రైతులకు చెప్పాను అధ్యక్ష, అరే బాబు మన పొలాలన్నీ హార్టికల్చర్ హబ్లో చేరినాయి, ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు కొట్టిన ఈలలు సీటీలు తట్టుకోలేకపోయినాం అధ్యక్ష. వాళ్ళ ఆనందం అంత ఉంది అధ్యక్ష. ఎందుకంటే కరువు ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, నీళ్లు దగ్గర 1000 అడుగులు వేస్తే కానీ బోర్లు పడినటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని ఈరోజు 30,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీ ప్రాంతంలో బాగుపరుస్తాం, మీకు బ్రహ్మాండంగా చేసి పెడతామని చెప్పినప్పుడు ఆనందం ఎట్లా ఉంటుంది అధ్యక్ష? బ్రహ్మాండంగా మా ప్రాంతంలో రైతులు ఎంజాయ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మా ప్రాంతాన్ని బాగుపరుచుకుంటామా, ఎప్పుడు మా పిల్లల జీవితాల్లో మేము వెలుగులు చూస్తామా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే ఇరిగేషన్ వ్యవహారం కూడా అధ్యక్ష, వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మా చెవులలో అయితే పూలు పెట్టారు అధ్యక్ష. పూలు కూడా కాదు అధ్యక్ష, క్యాలీఫ్లవర్లు పెట్టిపోయారు అధ్యక్ష. అసలు ప్రాజెక్టు పూర్తి కాలేదు, అయిపోయింది లేదు సార్, ప్రాజెక్టు పూర్తి కాలేదు సార్. రంధ్రం చూపించి ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నా అని దాన్ని ఓపెన్ చేసిపోతే మా ప్రాంతంలో ఉన్న నాయకులందరూ పోయి సంకలు కొట్టారు సార్. ఆ మోటార్లు అద్దెక అసలు మోటార్ నీళ్ళు వస్తాయి కదా మోటార్ పెట్టడానికి, అసలు ఊరికే సార్ కొద్దిగా రంధ్రం ప్రూవ్ చేసి జాతికి అంకితం చేస్తున్నా అని చెప్తే ఈరోజు నేను మా మంత్రి గారు నిమ్మల రామారెడ్డి గారు పోయి మేము ఆ ప్రాజెక్టును చూస్తే సార్ ఇంకా 4,000 కోట్లు కావాలి సార్. ఇంకా సంవత్సరంన్నర ఉరుకుల పరుగు మీద పని చేపిస్తే సంవత్సరంన్నర వచ్చింది సార్. ఇప్పుడు ఇంకొక 6 నెలలు అయిపోబోతుంది సార్. అంటే 2 సంవత్సరాల పాటు ఉరుకుల పరుగుల మీద చేపిస్తున్నటువంటి ప్రాజెక్టుని 2 సంవత్సరాల నాడే పూర్తి అయిపోయిందని ఓపెన్ చేసిపోయినామంటే ఎంత అమాయకులం సార్ మేము. మా ప్రజలు ఏమో అమాయకులు అనుకున్నాడు సార్. ఏ రకంగా మా చెవులో పూలు పెట్టిపోయాడు సార్. అంత దుర్మార్గంగా పూలు పెట్టిపోయినటువంటి అతన్ని అసలు ఏమనాలో ఏం చేయాలో అర్థం కాకుండా సార్. ఈరోజు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ నిజమైనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి పరిస్థితి వచ్చింది సార్. ఎందుకంటే 1 నెలలో వెలుగొండ ప్రాజెక్టు సందర్శన కోసం 4 సార్లు వచ్చినటువంటి మంత్రి గాని ఇంకొకరు గాని ఎవరూ లేకపోవడం, 30 సంవత్సరాల చరిత్రలో ఒకే నెలలో 4 సార్లు వచ్చి ఆ ప్రాజెక్టు ఉరుకుల పరుగుల మీద చేపించడం తొలిసారి చూస్తా ఉన్నాం సార్.
మా ప్రాంత ప్రజల్లో ఒక ఆశ వచ్చింది సార్. మా ప్రాజెక్టు పూర్తవుతుంది, మాకు నీళ్లు వస్తాయి, మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి నమ్మకం మా ప్రజల్లో కలిగింది సార్. అయితే ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై కల్లా కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు, మన రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు శరవేగంతో పనిచేపిస్తా ఉన్నారు సార్. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుంది. మా ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం అవుతుంది. మా కళ సాకారమైన రోజున జీవితాంతం మన ముఖ్యమంత్రి గారిని హృదయాల్లో పెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలు సుస్థిర స్థానం ఏర్పరచుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్. అంటే ఇప్పటికే ఏర్పరచుకోలేదని కాదు సార్, ఇప్పటికి ఆల్రెడీ ఆయన మా హృదయాల్లో, మా ప్రాంత ప్రజల హృదయాల్లో ఉండిపోయారు సార్. ఇంకా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కింద ఇంకా పూర్తి చేసి ఇచ్చిందా సార్? నెత్తిన గంగ చల్లుకున్నట్టు చల్లుకుంటారు సార్ నీళ్ళు. ఆ రకంగా మా ప్రాంత ప్రజలు కృతజ్ఞతతో మన ముఖ్యమంత్రి గారు రుణం కూడా తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను.